ఈరోజు అనంతపురం జిల్లాలో ఉమ్మడి రాష్ట్రం టీవీరావు గారు మహానాడు ఆవిర్భవించారు. అయితే ఆయన కన్న కళలు ప్రస్తుతానికి సంగీతంలో పడుతున్నాయి. వర్గీకరణ కోసమే పోరాటం చేశారు. వెళ్ళిపోయినాము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మహానాడు స్థాపించిన రాష్ట్రం ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన టీవీరావు గారు. ఆయన ఉద్యోగం చేస్తూ ప్రణాళిక ఉద్యోగం చేస్తూ ఒక ఐఏఎస్ ఆ టైంలో మహానాడు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వాలు రిజర్వేషన్ పోరాటం చేసే పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం టీవీరావు గారు ఆధ్వర్యంలో చేసిన సమయంలో వాటర్ ట్యాంకుతోన వచ్చిన జనం వాటర్ ట్యాంకుతోన గుజరాత్తో కట్టిస్తున్నారు. ఆయన వెనకాడపోయకుండా ఆ రోజు ఉద్యమాన్ని బాగా నడిపించాము. అయితే ఆయన లేని లోటు మాకు పూర్తిగా తెలిసిపోతుంది. ఆయన 73 సంవత్సరాలు గడిచిపోయినాయి. 72 సంవత్సరాల్లోన సరైన గుణపాఠం చెప్పడానికి ప్రభుత్వ అధికారుల పైన ఏ ఉద్యమ నాయకుడు సరైన అవగాహన చేయలేకపోయాం. అందుకు చెల్లిస్తున్నాము. కీర్తి చేసులైన టీవీరావు గారికి ధన్యవాదాలు. జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. మేము అన్యంగా సుఖప్రదంగా ఆయన జయంతి వేడుక జరుపుకుంటాం. జై భీమ్, జై టీవీరావు గారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆయన జన్మదినం మహానాడు ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. వారికి కృతజ్ఞతలు మనమాడతారు, కృతజ్ఞతలు చేస్తున్నాం. జై భీమ్, జోహార్ టీవీరావు గారు. మాట్లాడతాం సామాజిక ఉద్యమం కట్ చేస్తావా? ఈరోజు మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు టీవీరావు గారు జన్మదిన శుభాకాంక్షలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే టీవీరావు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలంతా ఏకతాటిగా నడపాలని చెప్పేసి ఆయన కన్న కళలు నిజం చేయటకు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మాల సోదరులు దాదాపు 40 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో చైతన్యవంతంగా ముందుకు పోయి వచ్చే ప్రభుత్వాలకు మాకు ఏ ప్రభుత్వం కావాలి, ఆ సామాజిక వర్గానికి ఎవరైతే నిర్ణయించు మాకు అన్ని రకాలుగా సహకరిస్తారో వాళ్ళకి ముందుకు వెళ్తామని చెప్పి సభాఫలితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరికీ రాజకీయ పార్టీలు నిర్ణయించుకుంటున్నాము. అలాగే ఈ టీవీ నరసింహరావు గారు మన టీవీరావు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు చైతన్యవంతులుగా ముందుకు పోయి రాజకీయాధికారం కోసం ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి ఆయన కన్న కళలు ముమ్మాటికి నిజం చేయటకు ఆ వంతుగా రాష్ట్రంలో మాల కులస్తులతో ఏకదాటిగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సరైన గుణపాఠంగా మేము నిలుస్తామని చెప్పి జై భీమ్. ఈరోజు అనంతపురం జిల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ఆయనకి పూలమాల వేసి స్వర్గీయ కీర్తిశేషులు మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు టీవీరావు గారి 73వ జన్మదినం సందర్భంగా మరి ఆయన మా మధ్య లేకపోయినా మనకి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నాడును ఎన్నో స్థాపించడానికి మరి ఈరోజు మాలలు మేము ఒక స్థానంలో ఉన్నాము అంటే కారణం టీవీరావు గారే. మరి ఈయన నాకు తెలిసిన ప్రకారం మరి వర్గీకరణ అంశంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలతో కూడా పోరాటం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయిన టీవీరావు గారు ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి ఈరోజు కలిసి ఉండాల్సిన సోదరులు మేము విడిపోవడం అత్యంత బాధాకరమైనా కూడా మరి తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ అనంత మాల ఐక్యవేది తరఫున మాల మహానాడు
జనతా సైనిక దళ్ మరి మా సంక్షేమ ఐక్యవేదిక సామాజిక ఉద్యోగులు అందరూ కలిసి మరొకసారి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి జరుగుతుంది. జై భీమ్, జై భారత్.